కూడా లేదు. ఎందుకు పోయినది మేడం ఒక ఇష్యూ చెప్పారు. ఇక్కడ ఎర్రగడ్డలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ శ్మశానం, అదే ఇది ఏమంటుంటే ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో ఇటువంటి ఒక పనులు చేయటము, తర్వాత రెసిడెన్షియల్ కాలనీ మధ్యాహ్న గ్రేవ్ యార్డ్ తీసుకురావడం పెట్టడము, ఇది ఎంత అవివేకమైన పని. ఇక హైట్ ఆఫ్ అపీస్మెంట్ మనం అనొచ్చు దీన్ని. ఈ అపీస్మెంట్ అనేటటువంటి ఒక ఏదైతే మనం చూస్తున్నాం ఈరోజు, ఏ విధంగా ఓటర్స్ని చేస్తారు తప్పేం లేదు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ జిమిక్స్, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, వాళ్ళ ఐడియాలజీ చెప్తారు. కానీ ఇంత పచ్చిగా ఓట్ల కోసము ఒక ల్యాండ్ని గ్రేవ్ యార్డ్స్ చేయడము, తర్వాత ఇతర మతస్థుల గ్రేవ్ యార్డు, పైగా మిలిటరీ ల్యాండ్ కూడా వాళ్ళు చూడకుండా ఇచ్చేయటము, తర్వాత మినిస్టర్ని చేయటము. మనకు ఎవరైనా చేయొచ్చు మినిస్టర్, వాళ్ళ గవర్నమెంట్ ఎవరైనా చేస్తుంది. కానీ ఈ టైంలో చేస్తున్న విషయాలన్నీ కూడా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మీకు అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి రేపు ఏదైనా ఓట్ల కోసం ఏదైనా చేస్తాం అనేది ఇది చాలా పొరపాటు. ఇది ఈరోజు మనం ఒకటి గమనించాలి ఏంటంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ ఏది ఉందో ఈ డెవలప్మెంట్ అంతా కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వారిద్దరి ఒక కాంబినేషన్తో హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం కానీ, సైబర్ సిటీ కానీ ఈ ప్లానింగ్ అంతా జరిగింది. సరే, తర్వాత గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. నేను దాంట్లో ఐ డోంట్ డినై ఇట్. సస్టైనబుల్ గ్రోత్ ఉన్నది. అదే హైదరాబాద్ మేము చేస్తున్నాం అనేది పొరపాటు. అది హైదరాబాద్ గ్రోత్కు సగం కారణము ఈరోజు ఆ రోజు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసినారు. కానీ ఇక రెండు మనం గమనించాలి. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు అంటే కొడుకు. ఇక కొడుకు తండ్రి ఒకటే ఫ్యామిలీ కదా. మళ్ళీ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే. అంటే ఎందుకు వాళ్ళు చేసాం? మనం ఇద్దరు చేసింది ఏంటి? ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే వేర్ ప్రైమ్ ల్యాండ్స్ ఆర్ దేర్, యువర్ డెవలప్ దేర్. వాట్ అబౌట్ ది కామన్ రెసిడెంట్స్? ఈరోజు డ్రైనేజ్ విషయం, ఆ విషయం తర్వాత సంగతి. బట్ ఈ యొక్క ప్లేసెస్లో మ్యాన్ హోల్స్, ఒక ప్లానింగు, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి? రోడ్స్ యాక్సిడెంట్స్ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో రకరకాలైనటువంటి ఒక కార్యక్రమాలు మనం చేయాలంటే కూడా మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇంత మేడం చెప్పారు, పక్కన ఒక హాల్ ఉన్నది, దాని 24 hours నైట్ మ్యూజిక్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే పోలీస్ రూల్స్ ప్రకారంగానే 9:30 తర్వాత డీజేలు అవన్నీ కూడా ఫంక్షన్స్ అలౌ చేయరు. దే స్టాప్ ఇట్. ఇప్పుడు మనం రిలీజియస్ ప్రోగ్రామ్ పెడితే కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారు. కాబట్టి అటువంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెట్టాలి పోలీసులు. ఎవరు చూడాలి? అది స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు చూడాలి. అది లోకల్గా ఎమ్మెల్యే, అదేవిధంగా కార్పొరేటర్స్, వాళ్ళకి బాధ్యత ఉంటుంది. అది కానీ ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. మన దాదాపు 3 టర్మ్లు ఇది బీఆర్ఎస్ కింద ఉన్నది. ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రకరకాల షేప్లో ఇక్కడ వచ్చారు వాళ్ళు. అంటే అప్పుడు కాన్స్టిట్యూన్సీస్ వేరే ఉండే, డీలిమిటేషన్ అయిన తర్వాత సంగతి. కానీ ఆ రెండు పార్టీలు కూడా సివిక్స్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇట్. ఈరోజు హైదరాబాద్ సిటీలో మీరు పెరిఫెరీ డెవలప్ అయింది, కానీ రియల్ హైదరాబాద్ జూబ్లీస్ లాంటి ప్లేస్, జూబ్లీస్ కాన్స్టెన్సీ కానీ జూబ్లీస్ ఏరియా దీంట్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా, మీ ఏరియా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు సరే ముందుకు పోతే మన స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్తో మన పాదయాత్ర పోతుంటే స్ట్రీట్ లైట్స్ లేవు. దాంట్లో మనకు రోడ్లు